వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇలా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. 18 నుంచి 47 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న మీరు ఏ జిల్లాకి చెందిన వాళ్ళైనా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని జిల్లాల వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు కూడా మీకు లేదు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లేస్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ అండ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏపీఎస్పీ నుంచి అఫీషియల్గా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మీరు ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో వెరీ రీసెంట్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో సో దీన్ని మనము ప్రింట్ తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకొని ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా రాసేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి మీరు పోస్ట్లో పంపిస్తే సరిపోతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్ కట్గా చెప్తాను. మీరు ఎటువంటి మిస్టేక్స్ చేసినా మీ అప్లికేషన్ తీసి పక్కన పడేస్తారు కాబట్టి కేర్ఫుల్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ వాళ్ళకి పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఫీజు అయితే లేదనమాట. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎటువంటి రూపాయి ఖర్చు లేదు. అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి రికార్డ్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఆఫీస్ సబార్డినేట్ ఇంకా చాలా ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు కదా. వీటికి సెలక్షన్లో వచ్చేసి ఫస్ట్ మీ ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్కి అయితేనేమో మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇందులో పేపర్ 1 అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రాక్టికల్ టెస్ట్. దాని తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి 55 మార్క్స్కి, కంప్యూటర్ ప్రాక్టికల్ టెస్ట్ 20 మార్క్స్కి, ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్, టోటల్గా 100 మార్క్స్కి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఇక్కడ పేపర్ 1 వచ్చేసి రిటర్న్ టెస్ట్ కదా. ఇందులో మనకి తెలుగు, ఇంగ్లీష్, జీకే అండ్ మ్యాథ్స్, సోషల్ సైన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ ప్రాక్టికల్ టెస్ట్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి నాలెడ్జ్ ఉందా లేదా టెస్ట్ చేస్తారనమాట. ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అలాగే ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసేమో రిటర్న్ టెస్ట్ 75 మార్క్స్కి, ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్కి. సో దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి పోస్టుల వారిగా దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ద్వారా భర్తీ చేసినటువంటి అన్ని ఉద్యోగాలకు కూడా అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి జూలై 1, 2026 కల్లా మినిమం 18 నుంచి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో మీరు 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఓసీ వాళ్ళైతే 42 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారని చెప్పాను కదా. ఇందులో మనకి ఇక్కడ బార్బర్స్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి జస్ట్ 7th క్లాస్ పాస్ అయ్యండి, ఆ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. 15,000 రూపీస్ పే చేస్తారు. ఇక్కడ మీకు వేకెన్సీస్ ఏ క్యాస్ట్కి కేటాయించారు ఇక్కడ మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దోబీస్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ సేమ్ 7th క్లాస్ పాస్ అయ్యండి, చదవడం రాయడంతో పాటు ప్రొఫెషనల్ స్కిల్స్ ఉండాలి. దోబీస్కి సంబంధించి 15,000 పే చేస్తారు. దీనికి కూడా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి క్యాస్ట్ వరకు ఇచ్చారు. ప్రతి పోస్ట్కి ఓపెన్లో వేకెన్సీ ఉంది కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి కుక్కుకి సంబంధించి 14 ఉన్నాయి. సో దీనికి 7th క్లాస్ పాస్ అయ్యి ఉండి చదవడం రాయడంతో పాటు ప్రొఫెషనల్ స్కిల్, ఈ కుక్కి సంబంధించి ప్రొఫెషనల్ స్కిల్ ఉండాలి. ప్రొఫెషనల్ స్కిల్ అంటే ఏం లేదు, ఆ పోస్ట్కి సంబంధించి మీకు వర్క్ అనేది రావాలన్నమాట. 15,000 రూపీస్ పే చేస్తారు. ఇక్కడ కూడా మనకి క్యాస్ట్ వర్గా ప్రతి క్యాస్ట్కి దాదాపు వేకెన్సీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు స్కావెంజర్స్ అని చెప్పేసి. సో స్కావెంజర్స్కి సంబంధించి జస్ట్ ఇక్కడ 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ మీరు 7th క్లాస్ పాస్ అయ్యండి,
చదవడం రాయడం వస్తే సరిపోతుంది, 15,000 పే చేస్తారు. అండ్ నెక్స్ట్ స్వీపర్కి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా 7th క్లాస్ పాస్ అయ్యి ఉండి చదవడం రాయడం రావాలి, 15,000 రూపీస్ పే చేస్తారు. ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఇంకా ఏమీ అవసరం లేదు, 15,000 పే చేస్తారు. ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, 15,000 పే చేస్తారు. ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి స్కావెంజర్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇచ్చారు స్కావెంజర్స్కి సంబంధించి. సో మనకి ఏ విధంగా సెలక్షన్ చేస్తారు కదా, మీరు డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో స్కావెంజర్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు ఆ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ చూడండి. మీకు రీడ్ అండ్ రైట్కి సంబంధించి టెస్ట్ 15 మార్కులు, స్కిల్ టెస్ట్ వచ్చేసి 60 మార్క్స్, ఇంటర్వ్యూ వచ్చేసి 25 మార్క్స్ అనమాట. సో స్కిల్ టెస్ట్ వచ్చేసి దేని మీద ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో దీనికి సంబంధించి స్కావెంజర్స్ అంటే మనకి ఇక్కడ లైక్ క్లీనింగ్ సెక్షన్కి సంబంధించి మీకు వర్క్ అనమాట. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు పోస్ట్ని బట్టి అక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ని బట్టి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అవుతుంది. మీరు అంతా కూడా ప్రాపర్గా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంతా కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మీకు అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇందులో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న పోస్ట్ నేమ్ రాయాలి. మీరు మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా పంపొచ్చు, కాకపోతే సపరేట్గా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని సపరేట్గా పోస్ట్ వారిగా మీరు సపరేట్గా వాళ్ళకి అప్లికేషన్ పంపాలని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఫోటో అతికించాలి, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని మీద మీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టాలి. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసిస్తారు. సో రాసేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ఫామ్కి ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ అండ్ 10th మెమో, ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్ మెమో, తర్వాత మార్క్స్ మెమోస్, క్యాస్ట్, ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకి బోనాఫైడ్కి సంబంధించి అవి, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అవి, అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి, సో నేను చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. అయితే మీరు ప్రతి జిరాక్స్ కాపీ పైన కూడా మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ అనేది చేయించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గెజిటెడ్ ఆఫీసర్ అంటే గ్రీన్ ఇంక్తో సైన్ పెట్టేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీరు మొత్తం అప్లికేషన్ ఫామ్ పైన జిరాక్స్ కాపీస్ పైన కూడా మీరు సిగ్నేచర్ అనేది చేయించేసేసి అప్లికేషన్స్ పంపండి. జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ పంపడానికి లాస్ట్ డేట్ వచ్చేసి September 5th వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు ఈవినింగ్ 5 PM వరకు మన అప్లికేషన్ అక్కడ ఆఫీస్లో రీచ్ అయితే సరిపోతుంది. సో మీరు డైరెక్ట్గా అక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇవ్వచ్చు, లేకుంటే మీరు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకి అప్లికేషన్ పంపించవచ్చు. సో మనకు అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ది కమాండెంట్ 4th IR బెటాలియన్ APSP బిసైడ్స్ 42 BN CRPF AV అప్పారావు రోడ్, లాల చెరువు, రాజమహేంద్రవరం. ఈ లొకేషన్కి మీరు అప్లికేషన్ అనేది పంపాలి. మనకి ఇక్కడ కంప్లీట్ అడ్రస్ ఉంది, మీరు అంతా కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని సో వాటికి మీరు అప్లికేషన్ అనేది పంపించండి. సో మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ పంపిస్తున్నారో అందులో అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోండి, ఎటువంటి మిస్టేక్స్ చేయొద్దు. ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్స్కి, ఎందుకంటే మీకు దానికే వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అంతా కూడా అప్డేట్ ఇస్తారు. అయితే జాబ్స్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మన ఇక్కడ లోకల్ ఎవరైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు వేరే డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే మీరు నాన్ లోకల్ కిందకి అయితే కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో అందరికీ కూడా అవకాశం అనేది ఉంది కాబట్టి సో ఎటువంటి ఫీజు లేదు. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లికేషన్స్ నేను చెప్పినటువంటి అడ్రస్కి స్పీడ్ పోస్ట్ అయితే చేసేసేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఇవన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద తీసుకుంటున్నారు జాబ్స్ అనేవి. కాకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంది, మాకు ఏజ్ అనేది ఎక్కువగా ఉంది, జాబ్ నీడ్ ఉంది అనే వాళ్ళకి మంచి అవకాశం. సో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్లో ఈ యొక్క డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని షేర్ చేయడం అయితే మర్చిపోద్దు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.